అసలైన మ్యాటర్ వదిలేసేసి నానా చెత్త గురించి కొట్టుకు సత్తన్నారు. అసలైన మ్యాటర్ మాత్రం ఎవడో చెప్పట్లేదు. ఇన్ని చాలా మంది చనిపోయారంటున్నారు. మరి ఈ చావులకి లేదంటే అసలు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ గురించి అసలైన మ్యాటర్ మాత్రం ఎవ్వడు మాట్లాడట్లేదు. మీకు చెప్తున్నాను గదా! అసలైన మ్యాటర్ నేను చెప్తున్నాను. మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. మ్యాటర్ ఏంటంటే సరే మ్యాటర్‌లోకెళ్ళే ముందు ఒక చిన్న విషయం. అన్వేష్ అన్న నువ్వు ఇమ్రాన్‌ని లేదంటే బయ్యా సన్నీ యాదవ్‌ని తిట్టడం ఓకే గానీ అన్వేష్ బ్రో. బట్ వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ వెరీ, వెరీ రాంగ్. సో, ప్లీజ్ ఎప్పుడు కూడా అవతల వాళ్ళ తల్లిదండ్రులను తిట్టకు. అండ్ చూసే వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు కొన్ని రకాల బెట్టింగ్స్ యాప్ గురించి చెప్తాను నేను. కానీ ఏ రకమైన బెట్టింగ్ యాప్ గూడా మీరు దాంట్లోకి వెళ్ళకండి. బెట్టింగ్‌లు ఆడకండి. బెట్టింగ్ అనేది చాలా అంటే చాలా డేంజరస్ అది. మీకు స్మోకింగ్, డ్రింకింగ్ ఎలాగో ఈ బెట్టింగ్ అనేది కూడా ప్రాణాలు తీసేస్తది. జీవితాలను నాశనం చేస్తది. అస్సలు బెట్టింగ్‌లోకెళ్ళకండి. మెయిన్ మ్యాటర్‌లోకొస్తే ఇప్పుడు బెట్టింగ్స్ అనేవి 2 టైప్స్. ఒకటేమో ఫ్యాంటసీ. నాకిదెలా తెలిసిందంటే, నేను అన్వేష్ వీడియోసు, అలాగే ఇమ్రాన్ వీడియోస్, అలాగే ఇవన్నీ చూసిన తర్వాత అసలు బెట్టింగ్ ఎలాగా వర్క్ అవుతుందో చూసిన తర్వాత నేను ఇది చెప్తున్నాను మీకు. బెట్టింగ్ అనేది 2 టైప్స్. ఒకటొచ్చి ఫ్యాంటసీ. అంటే దాంట్లో మనం బ్రెయిన్ యూజ్ చేసి టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. టీమ్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ బెట్టింగ్ ఆడతాం అనమాట. దాంట్లోనూ డబ్బులే పెడతాం. డబ్బులే వస్తాయి. లేదంటే డబ్బులు పోతాయి. రెండోదొచ్చి డైరెక్ట్ ప్రిడిక్షన్. అంటే ఏ టీమ్ నెగ్గుతది? ఇండియా, పాక్ అంటే ఇండియాలో ఏ టీమ్ ఇండియా నెగ్గుతదా? పాకిస్తాన్ నెగ్గుతదా? ఇదనమాట. ఈ రెండిట్లోనూ ఫ్యాంటసీ అనేది గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తది. అంటే ఫ్యాంటసీలో ఆడినోడు నెగ్గినా, గెలిచినా, ఏం చేసినా సరే టాక్స్ అనేది పే చేయాలి. అదే మిగిలిన నార్మల్ యాప్స్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అవి టాక్స్ పే చేయవు. మరి డిలీట్ చేస్తే అన్నీ డిలీట్ చేయాలి గదండీ! డిలీట్ చేస్తే అన్నీ డిలీట్ చేయాలి. అంతేగాని ఫ్యాంటసీని ఈటిలిని ప్రమోట్ చేసి అయ్యేమో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అరెస్ట్ చేయడం, మళ్ళీ ఇవి యాప్‌ని డిలీట్ చేయడం ఎందుకు? కొన్నుంచి కొన్ని తీసేయడం ఎందుకు? తీసేస్తే అన్నీ కంప్లీట్‌గా అన్నీ తీసేయాలి కదా! అసలు బెట్టింగే ఉండకూడదు గదా! ఇంకోటేంటంటే అసలు ఐపీఎల్ ఎందుకండి? ఐపీఎల్ దేనికి? ఓడీఐ ఉంది, టెస్ట్ ఉంది, టీ20 వరల్డ్ కప్ ఉన్నాయి, బోలెడన్ని టోర్నమెంట్లున్నాయి. మొన్నే ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. అసలు ఐపీఎల్ దేనికి? ఎందుకు ఐపీఎల్ దేనికి? ఓకే. ఐపీఎల్‌ని అంత ప్రమోట్ చేయడం దేనికి? అంతలాగా స్టార్సు ఎవరో పెద్ద పెద్ద క్రికెటర్స్ వీళ్ళందరూ ప్రమోట్ చేయడం దేనికి? అంత ఆక్షన్స్ పెట్టి అంత కొన్నారంట, ఇంత కొన్నారంట. ఐపీఎల్‌కి అంత హైప్ దేనికి క్రియేట్ చేత్తన్నారు? మీకు అర్థమవుతుందా? ఐపీఎల్ ద్వారా ఏంటంటే మంచి ఎర్నింగ్ వస్తుంది. ఇంకోటి చెప్తున్నాను చూడండి. అసలు పిచ్చెక్కుతది. మనందరికి ఇష్టమైన క్రికెటరు ఎలా చేసాడో చూడండి. ఇప్పుడు ఓడీఐ నుంచి రిటైర్డ్ అయిపోయాడు. టీ20ల నుంచి రిటైర్డ్ అయిపోయాడు. టెస్ట్‌ల నుంచి రిటైర్డ్ అయిపోయాడు. కానీ ఐపీఎల్ నుంచి మాత్రం రిటైర్డ్ అవ్వలేదు. ఎందుకంట? ఎందుకు? ఎవరు? ఎంఎస్ ధోని. తాలా. అన్నిట్ల నుంచి రిటైర్డ్ అయిపోయి ఓన్లీ టీ20ని ఈ ఐపీఎల్ నుంచే ఎందుకు రిటైర్డ్ అవ్వకుండా ఉన్నాడు? అది మీకు అర్థమవుతుందా మ్యాటరు? ఈ ఇదంతా చూస్తుంటే మీకు అర్థమవుతుందా మ్యాటరు? ఒక గవర్నమెంట్ ఏమో అన్ని డిలీట్ చేయకుండా కొన్ని నుంచి ఫ్యాంటసీల నుంచి ఏదైతే ట్యాక్స్‌లు కడుతున్నారో ఆళ్ళ నుంచి మిగిలినయి మాత్రం డిలీట్ చేసేస్తున్నారు. అయి ప్రమోట్ చేస్తున్న యాప్‌లు, ట్యాక్స్ కట్టని యాప్‌లు ఏమన్నా ఉంటే గనక ఆళ్ళు ప్రమోట్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు. ట్యాక్స్ కడితే మాత్రం ఆడుకోవచ్చా? ఫ్యాంటసీలో చాలామంది ఆడి చనిపోయినోళ్ళు లేరా? కుటుంబాలు నాశనం అయినయి లేవా? ఏవండీ ఇక్కడ ఎవ్వడి గురించి పట్టించుకోడు. అర్థమైందా? ఇప్పుడు నా అన్వేష్ ఏంటంటే తనకేదో ఒక వ్యూస్ వస్తాయని చెప్పి అలాగ కాంట్రోవర్సీ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఏంటంటే ట్యాక్స్ కావాలి. ట్యాక్స్ రావట్లేదు ఈ యాపుల నుంచి. వీళ్ళేమో యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఆ యాప్‌లో పైగానేమో బోనస్‌లు ఇస్తాయి ఆడినోళ్ళకి. సో ఏంటంటే అది ఎక్కడ ఫేమస్ అయిపోతే మళ్ళీ ఈళ్ళకి ట్యాక్స్ బొక్కవుద్దని చెప్పి గవర్నమెంటు. ఇలాగ ఇది క్రికెటర్స్ ఏమో ఐపీఎల్‌లో ఆడితే వాళ్ళకి బాగా డబ్బులొస్తాయని. యూట్యూబర్స్ ఏమో ఈ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే వాళ్ళకి డబ్బులొస్తాయని. ఎవడి గోల ఆడిద్ది తప్పితే ఎవ్వడి గురించి పట్టించుకోడు. ఎటువంటిదన్నా ఫ్యాంటసీ అయినా లేదంటే నార్మల్ బెట్టింగ్ యాప్ అయినా టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు బుర్ర యూజ్ చేయాలి. అయ్యయితే లీగలు. ఇది కరెక్ట్ కాదు.
అసలు మీరు ఎటువంటి యాప్స్‌లోకి వెళ్ళొద్దు. ఎటువంటి బెట్టింగుల్లోకి వెళ్ళి ఉన్నదాంతో తృప్తిగా ఉండండి తప్పితే ఈ అత్యాసపడి ఆడికొచ్చింది, ఈడికొచ్చింది, ఆడెవడో నెగ్గాడు, ఈడెవడో నెగ్గాడు ఇయన్నీ వద్దు. వదిలేయండి. కంప్లీట్‌గా వదిలేయండి. ఓకే. థాంక్ యూ.